అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. పండగలైనా వ్రతాలైనా మనం ఖచ్చితంగా చేసుకునే నైవేద్యాలలో పూర్ణాలు, చింతపండు పులిహోర తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండింటి ప్రిపరేషన్ ముందు రోజు చేసి పెట్టుకున్నాము అంటే వంటలో సగం పని పూర్తయినట్టే. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దామా. ముందుగా ఇక్కడ నేను బాల్ సైజ్ అంతా 2 చింతపండు ఉండల్ని తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్, మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ గిన్నెలో వేసేసుకొని చింతపండును విడదీసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం పిండి కోసం ఒక గ్లాస్ కానీ గిన్నె మెజర్మెంట్ని కానీ తీసుకోవాలి. అదే మెజర్మెంట్ తోటి వాటర్ని, బెల్లాన్ని వేసుకుంటాం కాబట్టి తప్పకుండా కొలతతోటి వేసుకోవాలి. పచ్చిశనగపప్పును గిన్నెలోకి వేసుకొని 2 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసి ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసుకొని అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జుని స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చింతపండు గుజ్జు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. పూర్తిగా యూస్ చేసుకోగలుగుతాము. ఇలా వాటర్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పును చూద్దాము. ఇలా ఫింగర్స్తో తుంపితే తునిగిపోతుందంటే మంచిగా నానిపోయినట్టే అర్థము. కుక్కర్లోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక గిన్నెలో జాలిగంటను పెట్టేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ, ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ స్పూన్తో తిప్పుకుంటూ గుజ్జునంతా కూడా గిన్నెలోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసేస్తే పలచగా అయిపోతుంది. తక్కువ వాటర్ తోటి స్పూన్ తోటి కంటిన్యూస్గా కలుపుకుంటూ గుజ్జును తీసుకోవాలి. ఇలా గుజ్జంతా తీసేసుకున్నాను. ఇప్పుడు పిప్పిని కూడా చూపిస్తాను. అసలు ఏమీ లేదంటే పూర్తిగా గుజ్జైతే వచ్చేసింది. ఒకవేళ దీన్ని వాడాలి అనుకుంటే ఏదైనా రసంలోకి కానీ పులుసుల్లోకి కానీ వాడుకుంటే మరి కాస్త రావచ్చు. ఇప్పుడు ఈ గుజ్జును కూడా స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఎక్కువగానే సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ నిండుగా పసుపును వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికే కొద్దీ, టైం గడిచే కొద్దీ కొంచెం పైకి చిందుతూ ఉంటుంది కాబట్టి కలుపుకునేటప్పుడు, మధ్యలో కలుపుకునేటప్పుడు మూత మొత్తం తీయకుండా సగం మూతని తీసి కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది అనుకునేంతవరకు ఉడికినిస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ చింతపండు పులుసు. ఒకవేళ మీకు అది తెలియకపోతే స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక పావు గంట లేదా 20 నిమిషాలకు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చింతపండు గుజ్జుని. ఇప్పుడు పచ్చిశనగపప్పును చూసారు కదా, వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. పప్పు గుత్తితోనే జాగ్రత్తగా వేడిగా ఉన్నప్పుడే మెదుపుకుంటూ ఉండాలి. మరి పేస్ట్లా కాకుండా అక్కడక్కడ పప్పులు ఉన్నా కానీ చాలా బాగుంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా మెదుపుకుంటూ ఉండండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లాన్ని తీసుకుందాము. ఏ గ్లాస్తోనైతే పచ్చిశనగపప్పును తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతోటి బెల్లాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడైతే తీపి కరెక్ట్గా ఉంటుంది. తీపి తక్కువగా తినాలి అనుకుంటే కాస్తంత బెల్లాన్ని తగ్గించి తీసుకోండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జును చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది.
ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. బెల్లం కలుపుకున్న తర్వాత కుక్కర్ని అలాగే స్టవ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్ణం పిండిని ఉడికించుకోవాలి. వాటరు, బెల్లం ఈ మెజర్మెంట్తో తీసుకున్నారంటే మీకు పూర్ణం పిండి పలుచగా అవుతుందన్న సమస్య ఉండదు. పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉంటుంది. పూర్ణం పిండి ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు యాలుక్కాయ పొడిని వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. పప్పు ఈ కన్సిస్టెన్సీలో అయ్యే వరకు ఉడకనిచ్చుకున్న తర్వాత చివర్లో నెయ్యిని, యాలుక్కాయ పొడిని వేసేసుకొని ఇది కూడా చల్లారిన తర్వాత మనం బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, గరిటె నుంచి ఇలా హార్డ్గా కిందికి దిగుతుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. పూర్ణం వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా అయ్యే వరకు మనం ఉడకనివ్వాలి. తర్వాత చల్లార్చుకొని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇది కూడా దాదాపు నెల రోజుల పాటు నిల్వ